ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు కారం సెగ పెరిగిపోయింది. ఆ సినిమాలోని మడత డైలాగ్ ఇప్పుడు అన్ని పార్టీల నోలలో నానుతోంది. జగన్, చంద్రబాబు, లోకేష్ ఇలా అందరు స్టేజీలపై నుంచి మడత వార్నింగ్లు ఇస్తూ పార్టీ శ్రేణులను ఉర్రూతలూగిస్తున్నారు. చొక్కాతో వైసీపీ మడత డైలాగ్ మొదలు పెడితే కుర్చీతో కౌంటర్ ఇస్తోంది తెలుగుదేశం పార్టీ. సినిమాతో వైరల్ అయిన ఆ డైలాగ్ ఇప్పుడు పాలిటిక్స్లో గట్టిగా వినిపిస్తూ దాని వాల్యూ మరింత పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా పార్టీ వర్గాలు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ మూవీలో వినిపించిన కుర్చీ మడతపెట్టి అనే మాస్ డైలాగ్ ఇప్పుడు ఏపీ లీడర్ల నోటిలో తెగ నానుతోంది. ఆ డైలాగ్తో సినిమా రేంజ్ పెరిగి యూత్ని ఉర్రూతలూగిస్తుంటే అదే డైలాగ్ ఏపీ పాలిటిక్స్లో వైరల్ అవుతూ అందరికీ కనెక్ట్ అవుతోంది. గుంటూరు జిల్లాలో వాలంటీర్లకు వందనం సభలు, సీఎం జగన్ ఆ పంచ్ డైలాగ్పై పొలిటికల్ పేటెంట్ తీసుకున్నారు. చొక్కా చేతులు మడతపెట్టి రంగంలోకి దిగాలని పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఎన్నికల యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ సీఎం జగన్ డెలివరీ చేసిన ఆ డైలాగ్తో సభ ప్రాంగణం కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. దానికి అదే తరహాలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మీరు చొక్కా చేతులు మడతబెట్టి వస్తే మేమూరుకుంటామా? టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతబెట్టొస్తారు. అప్పుడు జగన్ కూర్చున్న సీఎం కుర్చీయే గల్లంతవుతుందని సినీ స్టైల్లో కౌంటర్ డైలాగ్ విసిరారు. బాబు ఈ డైలాగ్ చెబుతుంటే సభలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్తో చిందులేశారు. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఎన్నికలంటే యుద్ధం కాదు. జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మీరు సీఎం సీటులో ఉన్నారు. మీరు హుందాగా ఉంటే మేము ఉంటామని ఒక మాస్ వార్నింగ్ కూడా ఈ సందర్భంగా బాబు ఇచ్చారు.
బాబులో ఆ కొత్త కోణాన్ని చూస్తూ పార్టీ శ్రేణులు ఫిదా అయిపోతున్నాయి. ఇప్పటికే జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుని చంద్రముఖితో పోలుస్తూ సెటైర్లు విసురుతున్నారు. సీఎం జగన్ చంద్రముఖి సినిమాను పదే పదే ప్రస్తావిస్తూ చంద్రబాబుకి ఓటు వేయటం అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ తగిలించుకోవటమే అని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. దానికి కౌంటర్గా జగన్ ని సైకోను చేసేస్తున్నారు టీడీపీ అధినేత. యూత్ కి కనెక్ట్ కావటంతో పాటు మాస్ కి దగ్గరవటానికి మాస్ రూట్ పట్టినట్లు కనిపిస్తున్న చంద్రబాబు పరిపాలించటం చేతకాని సైకోని ఎన్నుకుని తప్పు చేశారని, జగన్ సర్కారుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని పంచులు విసురుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో ఏమైనా చేస్తాడు, చేసినప్పుడు ఎదుర్కొంటున్నాం. నేను పడిన అవమానాలు ఎప్పుడు ఎవరన్నా పడ్డారా? ఈ 4-5 ఏళ్లలో అపోజిషన్ పార్టీలో ఉంటే అవమానాలు ఎందుకు పడతాం? అపోజిషన్ పార్టీ ప్రజా సంస్థల పైన ఇక్కడేం నేను ముఖ్యమంత్రి పైన పోరాడలేదా? చెన్నారెడ్డి కంటే పెద్ద గొప్ప నాయకుడా? విజయభాస్కర్ రెడ్డి కంటేనా? అందరిపైన పోరాడాం కదా. అప్పుడు పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడతాం. ఇక నారా లోకేష్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. యువగళం, శంఖారావం వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న నారా లోకేష్ కూడా కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో పాటు తన మామ బాలయ్య సినిమా డైలాగులను కూడా వాడేస్తున్నారు. చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. లోకేష్ డైలాగ్స్ చెప్పటం, యాక్షన్ కూడా చేస్తుండటం సహజంగానే ఆ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన శంఖారావం సభలో కుర్చీని మడతపెట్టి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు చొక్కాలు మడతపెడితే మేం మీ కుర్చీ మడతపెట్టి సీటు లేకుండా చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. పసుపు సైన్యం, జన సైనికుల జోలికొస్తే వైసీపీ నేతల్ని ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? మొత్తానికి చెప్పులు చూపించటం, కాలర్లు, కుర్చీలు మడతపెడుతూ పొలిటీషియన్లు వినిపిస్తోన్న డైలాగులతో ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. యువతను మాస్ ని ఆకట్టుకోవటానికన్నట్లు వైరల్ అవుతోన్న సినిమా డైలాగులు, పాటలను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుండడం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది జనానికి. సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు కూడా పంచ్ డైలాగుల ట్రెండ్ ఫాలో అయిపోతున్నాయి ఇప్పుడు.